నమస్తే సి న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. వెంకయ్య వాగ్దాటి ముందు ఎవరూ నిలవలేరు. 2 పుస్తకాల ఆవిష్కరణలో ప్రధాని నరేంద్ర మోదీ. పోలవరం పనులు పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సభ్యులు. ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకును పరిరక్షించాలి. సిపిఐ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల సూచన. జూలై 1న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీకి ఏర్పాట్లు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి. వెంకటనగరం పంపింగ్ స్కీమ్ నుంచి నీరు విడుదల. 24 గంటలు విద్యుత్ ఇవ్వాలని గోరంట్ల ఆదేశాలు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గ్రామీణ ప్రాంతం నుంచి ఉన్నత స్థానానికి ఎదిగారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. వెంకయ్య నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత ప్రస్థానంపై రూపొందించిన 3 పుస్తకాలను వర్చువల్గా ప్రధాని విడుదల చేశారు. దీనికి సంబంధించి హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం ఈ కార్యక్రమం నిర్వహించారు. సేవలో వెంకయ్య నాయుడు జీవితం, 13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు లక్ష్యం, సందేశం, మహానేత వెంకయ్య నాయుడు జీవిత ప్రయాణం అనే పుస్తకాలను మోదీ వర్చువల్ విధానంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ వెంకయ్య జీవితంపై విడుదల చేసిన పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయన్నారు. ఇవి దేశ ప్రజలకు మార్గనిర్దేశం చేస్తాయని చెప్పారు. వెంకయ్య నాయుడుతో సుదీర్ఘకాలం పనిచేసే అవకాశం నాకు దక్కిందని, వేలాది కార్యకర్తలు ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నారని కొనియాడారు. అత్యయిక పరిస్థితి వేళ ఆయన పోరాడారు. 17 నెలల జైలు జీవితం గడిపారని గుర్తు చేశారు. గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖల్లో వెంకయ్య నాయుడు తనదైన ముద్ర వేశారు. స్వచ్ఛ భారత్, అమృత్ యోజన వంటి ఎన్నో పథకాలు సమర్థంగా అమలు చేశారు. ఆయన వాగ్దాటి ముందు ఎవరూ నిలవలేరు అని మోదీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. May I now request our Honorable Prime Minister to release the pictorial biography in Telugu titled Mahaneta, Life and Journey of Sri M. Venkaiah Naidu, authored by Sri Sanjay Kishore. Our Honorable Prime Minister. नमस्कार। कार्यक्रम में उपस्थित और आज के कार्यक्रम के केंद्र बिंदु हमारे वरिष्ठ साथी श्रीमान वेंकैया नायडू गारू, उनके परिवारजन, विभिन्न राज्यों के गवर्नर्स, अलग अलग राज्यों के मंत्री, अन्य सभी वरिष्ठ महानुभाव, देवी और सज्जनों, कल टुमारो 1 जुलाई को वेंकैया नायडू जी का जन्मदिन है। उनकी जीवन यात्रा को 75 वर्ष हो रहे हैं। ये 75 वर्ष असाधारण उपलब्धियों के रहे। ये 75 वर्ष अद्भुत पड़ावों के रहे। मुझे खुशी है कि आज मुझे उनकी बायोग्राफी साथ साथ 2 और पुस्तकें रिलीज करने का अवसर भी मिला है। मुझे विश्वास है ये पुस्तकें लोगों को प्रेरणा देगी, उन्हें राष्ट्र सेवा की सही दिशा दिखाएगी। साथियों, मुझे वेंकैया जी के साथ बहुत लंबे समय तक काम करने का अवसर मिला है। ఈ దారి చూపించి నన్ను ఒక రకమైన వ్యక్తిగా తీర్చిదిద్దిన మహనీయులు
శ్రీ సోంపల్లి సోమయ్య గారు ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచారక్, అలాగే శ్రీ భోగాది దుర్గాప్రసాద్ గారు విభాగ ప్రచారక్ అనేవాళ్ళు. వాళ్ళిద్దరూ నన్ను చేరదీసి నాకు ఒక దారి చూపించి నన్ను ఒక వ్యక్తిగా తీర్చిదిద్దారు. ఆ మహనీయుల యొక్క స్మృతిని కూడా మనందరి సమక్షంలో ఒకసారి తలుచుకుంటున్నాను. దాంతోపాటు రాజకీయ రంగంలో నాకు ఢిల్లీలో మరి చేయూతనిచ్చి నన్ను కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు తీసుకెళ్లంటే మహానుభావులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు కీర్తిశేషులయ్యారు. ఆయన ఎల్లకాలం ఎల్లప్పుడూ మనకందరికీ మార్గదర్శకులుగా ఉంటాడు. దాంతోపాటు పెద్దలు పితృ సమానులైనట్టు శ్రీ లాల్ కృష్ణ అద్వానీ గారు వయసు బాగా ఎక్కువైంది. వారికి కూడా నేను ఈ సందర్భంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వారు చూపినట్టు మార్గంలోనే నడుస్తూ ఉన్నాం. నేను ఆఖరిగా జనానికి పత్రికల వాళ్ళకి న్యూస్ కావాలి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, రాజకీయాల్లో అందరూ ఉత్సాహం ఉన్న వాళ్ళందరూ రాజకీయాల్లోకి రండి, కానీ సిద్ధాంతపర రాజకీయాలను ప్రోత్సహించండి. ఐడియాలజికల్ పాలిటిక్స్, ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ఒకటి. రెండవది నేను కోరేది ఏంటంటే, చట్టసభలకు ఎంపికయ్యేవాళ్ళు ఆ చట్టసభల్లో హుందాగా ప్రవర్తించండి. అది అసెంబ్లీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు. రాజకీయ నాయకులు మరింత హుందాగా విలువలు, సాంప్రదాయాలను దృష్టిలో పెట్టుకుని నడుచుకోవాలి. ఎందుకంటే రాజకీయ నాయకులని ప్రజలు మనకు మార్గదర్శకులుగా చూస్తుంటారు. వాళ్ళ ప్రవర్తనగా సరిగా లేకపోతే యువతకు మంచి మార్గదర్శనం లభించదు. అందుకని నేను ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అందరినీ కూడా నీతి నిజాయితీకి, సిద్ధాంతానికి కట్టుబడమే కాకుండా ఇందాక నేను చెప్పినట్టుగా విలువలు పాటిస్తూ మనం మాతృభాషను ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలని ఈ సందర్భంగా పిలిపిస్తున్నాను. నా కోరిక కూడా అదే. పోలవరం ప్రాజెక్టు ఎందుకు నిలిచిపోయింది, ప్రాజెక్టు నిర్మాణంలో అడ్డంకులు ఏమిటి, పనులను తిరిగి ఎలా ప్రారంభించాలి అనే అంశాలపై అంతర్జాతీయ నిపుణుల బృందం పరిశీలిస్తోంది. 4 రోజుల పర్యటనలో భాగంగా కాఫర్ డ్యాంలు, డయాఫ్రమ్ వాల్ను పరిశీలించిన అనంతరం పనుల పురోగతిపై నివేదిక ఇవ్వనున్నారు. పోలవరంలో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించేందుకు అంతర్జాతీయ జలవనరుల నిపుణుల బృందం ప్రాజెక్టును పరిశీలిస్తోంది. అమెరికా, కెనడాల నుంచి వచ్చిన 4 నిపుణులు, అమెరికాకు చెందిన డేవిడ్ బి పాల్, గియాస్ ఫ్రాంకో డి సిస్కో, సీస్ హించ్బెర్గర్, కెనడాకు చెందిన రిచర్డ్ డోనెల్లీలు కేంద్ర రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అనంతరం రాత్రి రాజమండ్రికి చేరుకున్న నిపుణులు పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులతో భేటీ అనంతరం ప్రాజెక్టు సైట్ను పరిశీలిస్తున్నారు. అధికారులను అడిగి ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్నారు. 4 రోజుల పాటు అంతర్జాతీయ నిపుణులు అక్కడే ఉంటారు. మొదటి 2 రోజుల పాటు ప్రాజెక్టును పూర్తిగా పరిశీలిస్తారు. ప్రతి కట్టడాన్ని క్షుణ్ణంగా పరిశీలించేలా పర్యటన షెడ్యూల్ సిద్ధమైంది. ఆ తర్వాత మరో 2 రోజుల పాటు సమస్యలను, పరిష్కారాలపై మేధోమథనం చేయనున్నారు. ఇందులో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్యులు, కేంద్ర జలసంఘం నిపుణులు, సిఎస్ఎంఆర్ఎస్ సంస్థ ప్రతినిధులు, వ్యాప్కోస్, బావర్, కెల్లర్, మేఘా కంపెనీ ప్రతినిధులు, అంతర్జాతీయ డిజైన్ సంస్థ అఫ్రీ ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. ఆ తర్వాత నైపుణ్య ఏజెన్సీలు, నిపుణులతో అంతర్జాతీయ నిపుణుల బృందం చర్చించనున్నారు. సహకార రంగంలో రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ది ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ను అభివృద్ధి బాటలో నడిపించడంతో పాటు 75,000 మంది ఖాతాదారుల ప్రయోజనాలను కాపాడుతూ నీతిగా, నిజాయితీ, నిబద్ధతతో పనిచేసే పాలకవర్గాన్ని ఎన్నుకోవడానికి అందరూ సహకరించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక స్టేడియం రోడ్లో ఉన్న సిపిఐ కార్యాలయంలో జిల్లా కార్యదర్శి తాటిపాక మధు ఆధ్వర్యంలో ఆర్యాపురం, జాంపేట బ్యాంకుల మాజీ డైరెక్టర్ డాక్టర్ లంక సత్యనారాయణ అధ్యక్షతన ఆర్యాపురం బ్యాంక్ పరిరక్షణపై అఖిల పక్షాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు రౌతు సూర్యప్రకాశరావు, కాంగ్రెస్ సిటీ ఇన్ఛార్జ్ బోడ వెంకట్, నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, పిడిరగోయి మాజీ సర్పంచ్ నరవ గోపాలకృష్ణ, జాంపేట బ్యాంక్ డైరెక్టర్ మహంతి లక్ష్మణరావు, పీసీసీ అధికార ప్రతినిధి కొవ్వూరి శ్రీనివాసరావు, ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టి నవతారకేష్, జట్లు సంఘం నాయకులు హాజరయ్యారు. ముఖ్య వక్తలు మాట్లాడుతూ ఆర్యాపురం బ్యాంకు ద్వారా బడుగు, బలహీన వర్గాలు, పేదలకు చాలా మేలు జరుగుతుందని, ఈ నెల 20వ తేదీన జరిగే ఎన్నికల్లో అందరి అంగీకారంతో సమర్థవంతమైన పాలకవర్గాన్ని ఎన్నుకునేందుకు ప్రయత్నించాలన్నారు. ఎన్నికలు జరగడం వల్ల బ్యాంకు సొమ్ము 40 లక్షల వరకు ఖర్చవుతుందని, దీన్ని నివారించడానికి అందరూ సమన్వయంతో పనిచేసి మంచివారికి అవకాశం కల్పించేందుకు కృషి చేయాలని కోరారు. అధికార పార్టీ మంచి జోష్లో ఉందని, తామే గెలుస్తామనే ఉద్దేశంతో ఈ సమావేశానికి రాలేదని లంక సత్యనారాయణ అన్నారు. సహకార రంగంలో అతిపెద్ద బ్యాంక్ ఇదేనని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. ఇతర నాయకులు కుండ్రపు రాంబాబు, వంగమూరి కొండలరావు, సప్ప రమణ, దేవత సుధాకర్, బిల్డర్ బాబీ, బత్తిన చంద్రబాబు, జిఏ రామారావు, అప్పలనాయుడు, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
నా పేరు కోట వెంకట్, పిసిసి ప్రధాన కార్యదర్శిగా పెట్టాం. ఇందులో ఏదో ఉంటుంది. అర్బన్ బ్యాంకుల్లో ఆర్యాపురం బ్యాంకు చాలా అగ్రగామి. శత వసంతాలు 100 సంవత్సరాలు దాటిపోయి ఈరోజు కూడా దేదీప్యమానంగా వివిధ జిల్లాల్లో దాని బ్రాంచ్లు పెట్టి కొన్ని వేల మంది నుంచి ఇంచుమించు నాకు తెలుసు 70-80 వేలు 90 వేల మెంబర్షిప్ కూడా జాయిన్ అయ్యి 70 వేలు ఉన్నటువంటి బ్యాంకు. అటువంటి బ్యాంకుని మరలా పరిరక్షించుకొని మంచివాళ్ళు సమాజంలో మనం చూస్తున్నాం. పెద్ద పెద్ద కార్పొరేట్ బ్యాంకులు అనుకున్న వాళ్ళు కూడా వేల కోట్ల కుంభకోణాలు జరుగుతున్నాయి. కానీ మరి పేదల పక్షాన్ని నిలబడేటువంటి బ్యాంకుని కాపాడుకోవడంలో రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో 20వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఇప్పుడు ఉన్నటువంటి అఖిలపక్ష సభ్యులు అందరూ మరి వారి యొక్క వాయిస్ చెప్తారు. వాళ్ళ యొక్క అభిప్రాయాలు చెప్పిన తర్వాత సమాజం కోసం, ఆ బ్యాంకు పరిరక్షణ కోసం, బ్యాంకుని పేదవాడికి మరింత ముందుకు వాళ్ళ సేవలు చేయడానికి మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మరి ఇప్పుడు ఉన్న అఖిలపక్షం వివిధ పార్టీలో ఒక అభిప్రాయం చెప్పిన తర్వాత వాళ్ళ నుంచి ఒక నిర్ణయం తీసుకొని ఈ యొక్క ముందుకెళ్ళడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రత్యేకించి మధు గారిని నిండు మనసుతో అభినందిస్తున్నాను. ఇంచేతనంటే పాపం 4-5 సార్లు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఇలాగ అఖిలపక్షం వేస్తున్నాను అంటే ఏదో అంటారు. సహజంగా నేను గతంలో ఉన్నప్పుడైతే నేను కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే కాకముందు అయితే అఖిలపక్ష కన్వీనర్గా నేనే ఉండేవాడిని. ఆ రోజు ముల్లపూడి సూర్యనారాయణ గారు కానీ, చింటూరు ప్రభాకర్ చౌదరి గారు రేసు అన్ని పార్టీలు రెస్పెక్ట్ అందరూ వచ్చి ఒక ప్లాట్ఫామ్ మీద ఒక మంచి వాతావరణం రాజమండ్రి ఒక సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ముందు. రాజమహేంద్రవరం చారిత్రక నగరం. రాజమహేంద్రవరంలో ఉన్న కోఆపరేటివ్ బ్యాంకుల్లో ఆర్యాపురం బ్యాంక్ కూడా ఒక చారిత్రకమైనది. ఇది ప్రజల బ్యాంకు. ప్రజల బ్యాంక్ అంటే పేద, బడుగు, బలహీన వర్గాలందరికీ చేతునిచ్చే బ్యాంకు. ఈ బ్యాంకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఒకటే ఇక్కడ అఖిలపక్షంగా ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ బ్యాంకు వచ్చే బాడీ ఏదైతే ఉందో పాలక మండలి, ఇది నీతి, నిజాయితీ, నిబద్ధత గల వ్యక్తులతో ఉండి బ్యాంకు 78,000 సభ్యుల ఖాతాదారులతో వారు మెరుగైన సేవలు చేయడం కోసమే ఈ బ్యాంకు లక్ష్యం. దానికోసమనే ఎన్నికలు లేకుండా అందరూ కలిపి దాంట్లో అన్ని వర్గాల వారు ఉండి, అన్ని రాజకీయ పార్టీలు మిలుగుతూ ఉండి ఒక శక్తిగా ఈ రాజమండ్రి ఆర్యాపురం బ్యాంకుని పరిరక్షించుకోవడం కోసమే ఈరోజు రౌండ్ టేబుల్ వేసాం. ఒకటే కోరుతున్నాం, ఇది ఈ అఖిలపక్ష ప్రధాన ఉద్దేశం. రాజమండ్రి నగర ప్రజల కోరిక ఆర్యాపురం బ్యాంకుని పరిరక్షించండి, ఇది నీతిగా నిజాయితీగా పరిపాలించండి, డబ్బులు దుర్వినియోగం చేయకండి. దానికి అందుకని అఖిలపక్షం అడుగు బిగించాం. మేమందరం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుని ఏకగ్రీవంగా ముందుకెళ్తామని తెలియజేస్తున్నాం. 3వ తారీఖు నామినేషన్, 12వ తారీఖున విత్డ్రాలు, 12వ తారీఖున స్కూల్కి, 11వ తారీఖున విత్డ్రాలు, మళ్ళీ 20వ తారీఖున ఎన్నికలు నిర్వహించబడతాయి. ఆ రోజున ఎన్నికలు అయిపోయిన తర్వాత లెక్కింపు ప్రారంభించి బహుశా మరుసటి రోజుకి రిజల్ట్ వచ్చే పరిస్థితి ఉంది. మొన్న 2013లో ఎన్నికలు జరిగినవి. ఎన్నికలు జరిగిన తర్వాత 5 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ ఎన్నికలు నిర్వహించలేదు. నామినేటెడ్ బోర్డులే అధికార పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ ఆధ్వర్యంలోనే 3 బోర్డులు నిర్వహించడం జరిగింది. మరి వాళ్ళ ఎన్నికలు ప్రకటన అంటే కోర్టు ద్వారా వచ్చినటువంటి ఆర్డర్ అయ్యి ఎన్నికలు ప్రకటించారు. కాబట్టి దీంట్లో రాజకీయాలు ఉన్నా లేకపోయినా బ్యాంక్ రాజమండ్రి వాసులుగా రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైన బ్యాంక్ దాని పనులను కాపాడుకొని ఆ బ్యాంక్ అభివృద్ధికి మనం పాటుపడటంలో మనందరం కృషి చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ బ్యాంకు ఖర్చు, ఎన్నికల ఖర్చును తగ్గించి ఒక అఖిలపక్షంగా అన్ని వర్గాల్ని, అన్ని పార్టీల్ని ఉన్నది వర్గాల తరపున పార్టీలే, ఆ పార్టీ వర్గాల మనకి కాబట్టి అన్ని వర్గాల నుంచి, అన్ని పార్టీల నుంచి వారి యొక్క ప్రాధాన్యతని, వారికి ఉన్న కెపాసిటీని బట్టి కొన్ని సీట్లు కేటాయించి ఎన్నికల ఖర్చు తగ్గించే విధంగా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా అంటూ ఏదైనా నాన్ కార్యక్రమం చేసి లాస్ట్కి ఆ ప్రాతినిధ్యం ఇవ్వకుండా అధికార పార్టీ మరియు ఒకళ్ళు చేస్తే
కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి తరఫు నుంచి కమ్యూనిస్టులు కూడా కలిసి వస్తే దేవుడి వల్ల బెల్ట్ కట్టడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాం. అలా కాకపోయినట్లయితే ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు జూలై 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించి నెలకు 1000 చొప్పున పెంచిన 3000 కలుపుకొని జూలై మాసంలో అందించే 4000తో మొత్తం 7000 రూపాయలను లబ్ధిదారులకు ఉదయం 6 గంటల నుంచే అందజేస్తామని కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆదివారం నిడదవోలు ఆనందిన్ హోటల్ సమావేశ మందిరంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అన్ని రకాల పెన్షన్లు జూలై 1వ తేదీనే 100% అందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. ఏవైనా కొన్ని మిగిలితే మరుసటి రోజు అందిస్తామని తెలిపారు. దివ్యాంగులకు గతంలో 3000 నుంచి 6000 చేశామన్నారు. పెంచిన పెన్షన్లతో ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినప్పటికీ ప్రజా సంక్షేమమే లక్ష్యమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లాలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని, మంత్రిగా తాను నిడదవోలు నియోజకవర్గం గోపవరం గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి హాజరవుతానన్నారు. రాష్ట్ర ఆర్థికపరమైన అంశాల్లో భాగంగా ముఖ్యమంత్రి ఇప్పటికే పోలవరం అంశానికి సంబంధించి శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగిందని పేర్కొన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం, స్పష్టమైన అవగాహన లేకపోవడంతో పోలవరం ప్రాజెక్టు అభివృద్ధికి నోచుకోలేదని మంత్రి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందే రైతులకు అందించవలసిన ఆర్థిక సహాయాన్ని అందజేయలేదన్నారు. రైతు సంక్షేమాన్ని కాంక్షించే ఈ ప్రభుత్వం త్వరలో రైతులకు ఆర్థిక సహాయాన్ని అందజేస్తుందన్నారు. నాయకులు కొమ్మిన వెంకటేశ్వరరావు, బండి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ఏ హామీ అయితే ఇచ్చారో ఒకేసారి 3000 నుంచి 4000కి పెన్షన్ మొత్తాన్ని పెంచుతాం అనేటువంటి మాట చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఇవాళ ఏకాఏకీన 1000 రూపాయలు పెంచడం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3000 చేస్తాను 2000 అని చెప్పి ఆయన 3000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. అదే ఈ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ఎన్నికల హామీని నిలబెట్టే విధంగా ఒకేసారి 1000 రూపాయలు పెంచడం. దాంతోపాటు ఏప్రిల్ నెలలో ఈ హామీ ఇచ్చారు కనుక ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి 4000 కింద లెక్క వేసి 3000 చొప్పున ఇచ్చేసారు కనుక మిగతా 1000 మొత్తం 3000 ప్లస్ ఈ 4000 కలిపి 7000 రూపాయలు జూలై 1 అంటే రేపు అందరికీ అందించడం అనేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇది రాష్ట్ర ఖజానా మీద పెనుభారం పడుతున్నప్పటికీ కూడా, అదేవిధంగా గడిచిన ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసి విడిపోయిన తర్వాత కూడా కష్టమైన ఇచ్చిన మాట ప్రకారం ఇవ్వడం, దాని ప్రకారం కేవలం మన నియోజకవర్గాల్లోనే 24,18,17,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం. ఇది నిడదవోలు టౌన్లోకి వచ్చేటప్పటికి 2,99,97,000, నిడదవోలు రూరల్లో 7,05,80,000, పెరవలి మండలం వచ్చేటప్పటికి 6,95,34,000, ముండ్రాజవరంలో 7,17,06,500 రూపాయలు ఒకే ఒక్క రోజున. అంటే రేపు మెజారిటీ అన్ని పెన్షన్లు కూడా రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభించి సాయంత్రానికి అలా పూర్తి చేశారని, కొద్దిగా ఏమన్నా మిగిలితే ఎల్లుండి చేయాలనేటువంటిది మాట్లాడుతున్నారు. రాజమహేంద్రవరం రూరల్ వెంకటనగరం గ్రామంలో ఉన్న పాత వెంకటనగరం పంపింగ్ స్కీమ్ ద్వారా రాజమండ్రి రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పంపుల స్విచ్ ఆన్ చేసి రైతులు నీటికి ఇబ్బంది పడకుండా ఖరీఫ్ పంటలకు నీటిని విడుదల చేయడం జరిగింది. ఈ పంప్ స్కీమ్ ద్వారా రూరల్ మండలంలోని వెంకటనగరం, కాతేరు, కొంతమూరు, తొర్రేడు గ్రామ పరిధిలో ఉన్న సుమారు 2000 ఎకరాలకు పంట సాగుకు లబ్ధి చేకూరుతుందని ఆయన అన్నారు. నీటి విడుదల అనంతరం నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి ఈ పంపింగ్ స్కీమ్కు సంబంధించిన పంప్ హౌస్, సబ్స్టేషన్, కాలువల పునరుద్ధరణకు అంచనా వేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. అలాగే ఎలక్ట్రికల్ అధికారులతో ఫోన్లో మాట్లాడిన గోరంట్ల పంపింగ్ స్కీమ్కు విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా 24 గంటల సరఫరా అందించాలని గోరంట్ల ఆదేశించారు. సకాలంలో రైతుల పంటకు నీరు అందించే విధంగా
సంసిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం తొర్రేడు గ్రామంలో ఉన్న టిడ్కో ఇళ్లను గోరంట్ల సందర్శించి అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు గంజాయి, బ్లేడ్ బ్యాచ్ వాళ్లు రాత్రివేళ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పగా వెంటనే పోలీస్ అధికారులతో మాట్లాడి రాత్రివేళ అక్కడ పోలీస్ పెట్రోలింగ్ చేయాలని, పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉందని దానిపై కూడా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను గోరంట్ల ఆదేశించారు. ఇన్సూరెన్స్, సివిల్ తగాదాలు, మోటారు వాహన ప్రమాదాల, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసుల పరిష్కారంలో చొరవ చూపేందుకు ముందస్తుగా సమావేశాలు నిర్వహించి ఆ మేరకు అవార్డు ఉత్తర్వులు జారీకి సహకరించిన వారి భాగస్వామ్యం అభినందనీయమని ఇన్ఛార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి 1వ అదనపు జిల్లా జడ్జి ఆర్ శివకుమార్ పేర్కొన్నారు. స్థానిక కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించి పలు కేసులు పరిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వారి సూచనల మేరకు రాజీ మార్గం ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం చేయాలనే లక్ష్యంతో పూర్వపు తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని 4 రెవెన్యూ జిల్లాల పరిధిలో ఉన్న 45 కోర్టు బెంచీల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతోందన్నారు. మోటార్ ప్రమాదాల కారణంగా పరిహారం చెల్లింపులో ఆలస్యం నివారణ చేసే విధానంలో లోక్ అదాలత్ నిర్వహించి కక్షిదారులకు సత్వర న్యాయం కోసం నిర్వహించడం ముఖ్య ఉద్దేశం అన్నారు. తద్వారా ఇటువంటి లోక్ అదాలత్లతో ఇరుపక్షాలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. జాతీయ లోక్ అదాలత్లో 2170 కేసులు పరిష్కరించడం జరిగిందని, వాటిలో క్రిమినల్ కేసులు 1516, సివిల్ కేసులు 504, ప్రీ లిటిగేషన్ కేసులు 150 ఉన్నాయన్నారు. పలువురు న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు పాల్గొన్నారు. గత 3 పర్యాయాలుగా సివిల్ కేసుల పరిష్కారంలో లోక్ అదాలత్లో తూర్పుగోదావరి జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. దానికి కారణం ఇక్కడ డిఎల్ఎస్ఏ వారి కృషి మరియు చైర్మన్ గారు మరియు మిగతా చైర్మన్ గారు కృషి ఉన్నారు. అదే స్ఫూర్తితో ఈ లోక్ అదాలత్లో కూడా ప్రథమ స్థానంలో నిలుస్తామని, ఇంతవరకు ప్రథమ స్థానంలో నిలవడానికి ముఖ్య కారణం న్యాయవాదులు, వాళ్ళు కక్షిదారులకు కల్పించిన చైతన్యం కూడా ఒక కారణం భావిస్తున్నారు. డిఎల్ఎస్ఏ వారి కృషితో పాటు ఈ కృషి ఎప్పుడు ఇట్లాగే ఉంటుందని, తూర్పుగోదావరి జిల్లా ఎప్పుడు ప్రథమ స్థానంలో నిలుస్తారని కోరుకుంటూ అందరినీ అవకాశాన్ని వినియోగించుకొని కోరుకుంటున్నాము. కక్షిదారులకి నా ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈరోజు ఇది 2nd నేషనల్ లోక్ అదాలత్ డే. ఇది ఫస్ట్ది చాలా హెవీ డిస్పోజ్ ఇవ్వడం జరిగింది. అందులో సార్ చెప్పినట్టు డిఎల్ఈ సెక్రటరీ గారు, చైర్మన్ గారు పాత్రతో పాటు మా న్యాయవాదుల పాత్ర కూడా చాలా ప్రభావంగా ఉన్నదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ఈసారి కూడా మా న్యాయవాదులు చాలా డిస్పోజల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మొన్న 2 days బ్యాక్ సెక్రటరీ గారు బార్కి వచ్చి అడ్రస్ చేసినప్పుడు చాలా చక్కగా మాట్లాడారు ఆయన. దానికి చాలా మంది ఉన్న తక్కువ మంది అయినా చాలా మంది ఇంప్రెస్ అయ్యి మనం అటువంటి కేసులు ఏమైనా ఉంటే తప్పకుండా డిస్పోజ్ చేయడం మంచిదే అని చెప్పి ఒక నిర్ణయానికి కూడా రావడం జరిగింది. జిల్లాను అభివృద్ధి పదంలో నడిపేందుకు, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలు అమలు చేయడంలో అధికారులు సమన్వయం చేసుకోవాలని, పూర్తి స్థాయిలో సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. కలెక్టరేట్లో బాధ్యతలు చేపట్టిన అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రశాంతి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు వ్యక్తిగత బాధ్యత తీసుకుని జవాబుదారీతనం కలిగి ఉండాలన్నారు. ఆ దిశలో సమన్వయం చేసుకోవాలని, జిల్లా యంత్రాంగానికి అధికారులు సహకారం అందజేయాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఇకపై ప్రతి ప్రభుత్వ శాఖ నిర్వహించే ఉత్తర ప్రత్యుత్తరాలు ఈ ఆఫీస్ ద్వారా నిర్వహించాలని తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుని నిజాయితీ కలిగి పరిష్కారం చూపే బాధ్యత సంబంధిత అధికారులు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు, ఉత్తర్వుల మేరకు అధికారులు వ్యక్తిగత బాధ్యత తీసుకుని విధులను నిర్వర్తించడం అత్యంత కీలకమని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేస్తూ వాటిని చివరి వ్యక్తి వరకు చేరవేయడంలో అధికారులు, ఉద్యోగులు భాగస్వామ్యం కీలకమన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతిని పలువురు అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. But from as a district official, what I expect from you is please have thorough control on your department. జనరల్గా మీకు ఏదైనా అడిగేటప్పుడు నేను ఒక 10 minutes ఆగి చెప్తాను, అదర్వైజ్ సూపరింటెండెంట్ గారు ఏదో పంపించేశారు, అలా ఏ ఓవర్లో పెట్టారు అని దయచేసి అలా ఉండదు. ప్లీజ్ హ్యావ్ థరో కంట్రోల్ ఆన్ యువర్ డిపార్ట్మెంట్. Be ready with all the statistics and programs and schemes, whatever is happening in your department. And second thing is completely turn to e-office. If you are doing, continue. If anybody is still in offline, complete ga e-office lo పంపించండి. e-office lo పంపించినప్పుడు you know the procedure, that EOC lo all the documents ఉంటాయి. Just like for orders అనుకుండా
దేని ప్రకారం మీరు ఆర్డర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సమ్ జియో విల్ బి దేర్, సమ్ యాక్ట్ ఆర్ సమ్ డైరెక్షన్స్ ఫ్రమ్ ద హెచ్ఓడి ఆర్ సెక్రటరీస్. అది బేస్ చేసుకొని నీట్గా ఈ ఆఫీస్లో ఫైల్స్ పంపించండి. సంథింగ్ ఇట్స్ వెరీ అర్జెంట్ లైక్ కోర్ట్, యు ఆర్ నాట్ ఏబుల్ టు అప్లోడ్ ఈ ఆఫీస్, అలాంటివి మాత్రమే ఇక్కడికి పంపించండి ఆఫ్లైన్లో. అది మోస్ట్లీ మినిమల్ ఉండాలని అనుకుంటున్నాం. థర్డ్ ఈజ్ ద గ్రివెన్స్ సిస్టమ్ అండ్ గో బియాండ్ ద నెంబర్స్. సో మన డిపార్ట్మెంట్, నాట్ ఓన్లీ యూ, నేను కూడా జిల్లాని రివ్యూ చేసేటప్పుడు రిడ్రసల్ దగ్గర 0 పెండెన్సీ ఉండాలి అని అనుకుంటాం, అంతే కదా? బట్ ఐ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ బియాండ్ ద నెంబర్స్. వాట్ ఈస్ దట్ 1, వాట్ ఈస్ దట్ 2, వాట్ ఈస్ దట్ 3, ఏ కైండ్ ఆఫ్ గ్రివెన్సెస్ వస్తున్నాయి అనేది కొంచెం డీటెయిల్లోకి వెళ్ళండి. ఇప్పుడు వరకు మీ ఎక్స్పీరియన్స్ కానీ నా ఎక్స్పీరియన్స్ కానీ చెప్తుంది, ఇన్ ఫ్యూ ఏరియాస్ మోర్ గ్రివెన్సెస్ ఆర్ కమింగ్. చంద్రబాబు నాయుడు అలవికాని హామీలు ఇచ్చారని, ఆ హామీలు నెరవేరకపోతే ప్రజల నుంచే తిరుగుబాటు తప్పదని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. చాగల్లు మండల వైసీపీ అధ్యక్షులు మల్లేశ్వరరావు అధ్యక్షతన శనివారం చాగల్లులో స్థానిక కళ్యాణ మండపంలో కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్, కొవ్వూరు ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు తలారి వెంకట్రావు హాజరయ్యారు. గూడూరి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసేవి మాత్రమే ప్రజలకు చెప్పారన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, 40% మనకు ఓట్లు పడ్డాయంటే అన్ని వర్గాల వారు మనకు ఓటు వేశారని, వారికి మనకి కేవలం 5% మాత్రమే ఓటింగ్ తేడా ఉందని కుంగిపోవాల్సిన పని లేదన్నారు. చంద్రబాబు నాయుడు అలవికాని హామీల ప్రలోభానికి జనం గురయ్యారని అనిపిస్తోందన్నారు. చంద్రబాబు దుష్ప్రచారం చేశారన్నారు. ఎంపీపీ మట్టా వీరస్వామి, వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు తోట రామకృష్ణ, కడలి వెంకటేశ్వరరావు, నాయకులు జుజ్జవరపు రామచంద్రరావు, సూర్యప్రకాశ్రావు, ఇంటి వీర్రాజు, శ్రీనివాసరావు, గెడ ఏడుకొండలు, కంకటాల శ్రీనివాసరావు, ఆత్కూరి గోపీచంద్, మొక్కల ప్రసాద్, యార్లగడ్డ జోష్బాబు, సురేష్ చినబాబు, సర్పంచులు రాము, మట్టా వెంకటేశ్వరరావు, ముప్పిడి మహాలక్ష్మి తదితరులు మాట్లాడారు. 40% ఓటింగ్ శాతం ఉంది, మనకి అందరూ ఓటేశారు. ఓన్లీ మనకి అధికారంలో తెలుగుదేశం పార్టీకి ఓన్లీ కేవలం 5% శాతం మాత్రమే డిఫరెన్స్. గతంలో మనం ఒక్కళ్ళే పోటీ చేసినప్పుడు మనకి 50% ఓటింగ్ వచ్చింది, అప్పుడు తెలుగుదేశం 40% వచ్చింది, అంటే మనం 10% ఎక్కువ ఓటు సాధించాం. ఇప్పుడు వారి అధికారంలోకి వచ్చి ఓన్లీ కేవలం 5% ఓటింగ్తోనే ఎక్కువ అధికారంలోకి వచ్చారు. మీరందరూ కూడా ఏదో డిజపాయింట్ అయిపోయి మనం ఇది అయిపోయాం, తిరిగిపోవాల్సిన అవసరం లేదు. మనకి స్టిల్ మనకి అందరూ ఓటేశారు, అన్ని క్యాస్ట్ వాళ్ళు ఓటేశారు, ఉద్యోగస్తులు కూడా ఓటేశారు. లేకపోతే మనకి 40% ఓటింగ్ రాదు. మీరు అది గుర్తుంచుకోవాలి. మన ఓటమికి కారణం కేవలం 2 మీరు మనం ఏ చిన్న చిన్న కారణాలు ఉండొచ్చు, కానీ ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అలవికాని హామీలు, అంటే ఏ అమలు చేయలేని హామీలన్నీ ఇచ్చారు ఆయన. ప్రజలు ఆశాజీవులు, ఇందాక వారు చెప్పినట్టు 4,000 ఇస్తారు, లేదా ఇంకెక్కువ ఇస్తారు. సో దానికి ఆ ప్రలోభానికి లొంగారు ప్రజలు. సో 5% డిఫరెన్స్లో వారి అధికారంలో వచ్చారు, అంతే తప్ప మనలో మనం దెబ్బలాడుకుని ఆడలేదు, లేదు, ఇది ఆలోచన సరైనది కాదు. మీరందరూ కూడా గమనించాలి. తూర్పుగోదావరి జిల్లా పోలీస్ విభాగంలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన 7గురిని ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ పి జగదీష్ నిర్వహించారు. వారికి పోలీస్ శాఖ ద్వారా ఏ అవసరమున్నా సరే స్వయంగా తనను వచ్చి కలిసి పరిష్కరించుకోవచ్చని భరోసా ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలో పదవీ విరమణ చేసిన అడిషనల్ ఎస్పీ టి సర్కార్, ఇన్స్పెక్టర్ సిహెచ్ సూర్యభాస్కర్రావు, ఎస్ఐ ఎస్ వెంకటేశ్వరరావు, ఎస్ఐ కె జయప్రసాద్, ఏఆర్ఎస్ఐ ఎస్ వెంకటేశ్వరరావు, కానిస్టేబుల్ వి కృష్ణలకు జగదీష్ శాలువా కప్పి పూలమాలలతో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. ఆయన మాట్లాడుతూ పోలీస్ డిపార్ట్మెంట్కు చేసిన సేవలను ప్రత్యేకంగా కొనియాడారు. వారి భావి జీవితం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో తులతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు. అడిషనల్ ఎస్పీ పి అనిల్ కుమార్, డిఎస్పీ డి ప్రభాకర్, డిఎస్పీ ఎం అంబికా ప్రసాద్, డిఎస్పీ, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు ఆర్ రఘురాం, ఉపాధ్యక్షులు జె సాయి మహేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వెంకయ్య వాగ్దాటి ముందు ఎవరూ నిలవలేరు, 2 పుస్తకాల ఆవిష్కరణలో ప్రధాని నరేంద్ర మోదీ. పోలవరం పనులు పరిశీలించిన అంతర్జాతీయ నిపుణులు, అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సభ్యులు. ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకును పరిరక్షించాలి, సిపిఐ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల సూచన.
జూలై 1న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీకి ఏర్పాట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడి. వెంకటనగరం పంపింగ్ స్కీమ్ నుంచి నీరు విడుదల 24 గంటలు విద్యుత్ ఇవ్వాలని గోరంట్ల ఆదేశాలు. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.